ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగికి ఇద్దరు భార్యలు ఉంటే ఒకవేళ అనివార్య కార్యాల వలన ఆ ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఆ ప్రభుత్వ ఉద్యోగం ఏ భార్యకి ఇస్తారు అనేది, అంటే మొదటి భార్యకి ఇస్తారా రెండో భార్యకి ఇస్తారా అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే, ఫ్యామిలీ పెన్షన్ రూల్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే భార్యకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఒకవేళ భర్త చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగికి ఇద్దరు భార్యలు ఉంటే ఏ భార్యకి ఇస్తారన్న దానిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వం మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్దారుడు, అంటే రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్దారుడు ఉంటాడు కదా, ఇద్దరు చట్టబద్ధమైన జీవిత భాగస్వాములు ఉన్నప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ఎలా పంచాలో మరోసారి స్పష్టంగా తెలిపింది. అన్ని మంత్రిత్వ శాఖలు చట్టపరమైన సలహాలు తీసుకోవాలని, ఆలస్యం లేదా వివరాలు రాకుండా చూడాలని ఆదేశించింది. అంటే వీరిద్దరి వద్ద విభేదాలు రాకుండా చూడాలని ఆదేశించింది. దీనిపై పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేసిందని అయితే చెప్పవచ్చు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి లేదా పెన్షన్దారుడు మరణించిన తర్వాత అతని కంటే ఎక్కువ భార్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ఎలా ఇవ్వాలనే విషయంపై ఈ వివరణ ఇచ్చారు. మార్గదర్శకాలు సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ 2021లోని రూల్ 50 ప్రకారం ఉంటాయి. ఈ నిబంధనల ప్రకారం మొదటి ఫ్యామిలీ పెన్షన్ మరణించిన వ్యక్తి భార్యకు లేదా భర్తకు ఇవ్వాలి. ఆ తర్వాత అర్హత గల పిల్లలకు ఆధారపడి తల్లిదండ్రులు, తర్వాత వికలాంగులైన సహోదరులకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు ఈ ప్రభుత్వ విడో అనే పదం చట్టబద్ధమైన పెళ్ళి అయిన జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వం విడో అనే పదం చట్టబద్ధమైన పెళ్ళి అయిన జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. రూలు 58C ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి చట్టబద్ధంగా 2 భార్యలను ఉంచితే ఫ్యామిలీ పెన్షన్ ఇద్దరికీ సమానంగా పంచాలి. ఇద్దరిలో ఎవరు ఒకరు మరణించినా లేదా అర్హత కోల్పోయిన ఆమె భాగం ఆమె అర్హత గల పిల్లలకు వెళుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మంత్రిత్వ శాఖ చెప్పిన విధానం ప్రకారం మొదటి వివాహం చెల్లుబాటులో ఉన్నప్పుడే రెండో పెళ్లి చేసుకోవడం హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం చట్టవిరుద్ధం. ఇది పెన్షన్ రూల్స్కు కూడా విరుద్ధం. ఇందుకే ఇలాంటి సందర్భాల్లో అర్హతపై తగిన వివాదాలు వస్తాయి. కాబట్టి శాఖలు ఈ కేసులపై నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించి చట్ట సలహా తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే ఇలాంటి కేసులు చాలాసార్లు కోర్టుకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. అది ఇప్పుడు ఇలాంటి కేసులు సంబంధిత పెన్షన్ అధికారులు సమీక్షకు పంపాలని, అలాగే లీగల్ అఫైర్స్ శాఖతో ధృవీకరించాలని. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల పెన్షన్ ఆలస్యం అవ్వకుండా ఉంటుందని ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలకు, ఉప కార్యాలయాలకు సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలు చట్టబద్ధమైన జీవిత భాగస్వామ్య హక్కులను రక్షిస్తూ పెన్షన్ పంపిణీ న్యాయంగా సాగేందుకు మార్గం చూపిస్తుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగికి ఇద్దరు భార్యలు ఉన్నట్లయితే, అంటే ఒక మొదటి భార్య రెండో భార్య ఉన్నట్లయితే ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ పెన్షను చట్టబద్ధంగా, అంటే మామూలుగా వివాహం అందరి సమక్షంలో చట్టబద్ధంగా చేసుకున్నట్లయితే ఆ వివాహక భార్యకు మాత్రమే పెన్షన్ వర్తిస్తుంది. దాని తర్వాత ఆ భార్యకి ఏమైనా అయిన తర్వాత ఆ భార్య యొక్క పిల్లలకు, ఆమెకు మాత్రమే వర్తిస్తుందని అయితే మనకు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.